కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో మెగా డిఎస్సి కోసం రోడ్డెక్కారు అభ్యర్థులు. అవినిగడ్డలో వందలాదిగా రోడ్లపైకి వచ్చారు విద్యార్థులు. సీఎం జగన్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనలను చేపట్టారు. అనంతరం అవినిగడ్డలో భారీ ర్యాలీని అలాగే మానవహారాన్ని నిర్వహించారు. గుడ్ మార్నింగ్ సార్. నాది విజయనగరం జిల్లా. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రకటన వస్తుంది అని చెప్పి మేము ఇక్కడే ఉంటూ ఇలా మా జీవితం ఇక్కడే కొనసాగించాం. అయితే ఇంతకుముందు ఒకసారి మేము ఇక్కడ ధర్నా చేసి మా విన్నపాలను ప్రభుత్వానికి అందింపజేయడం జరిగింది. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు అక్టోబర్ 20వ తారీఖున అన్ని డిపార్ట్మెంట్లకు పంపించి రాష్ట్రం అని చెప్పారు. ఇప్పుడు అక్టోబర్ 20న, ఇప్పటికి నవంబర్ 20 మరియు డిసెంబర్ 20 కూడా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం అనేది లేదు. ఖచ్చితంగా మేము ఇప్పుడు అడుగుతున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నవి, అవి మేము ఖచ్చితంగా తీస్తాము, డిఎస్సి విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిన మాటలు మేము అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ అనేది ఎటువంటి స్పందన లేదు. మేము ఏదైనా విషయం అడిగితే వెంటనే గవర్నమెంట్ దానికి అధికారులకు ఏదో ఒక జీవో పంపించి అందరి నోలు అనేది ముగించడం జరుగుతుంది. ఇది ఎటువంటి సమన్వయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా నెలకు 5,000 రూపాయలు చెప్పిన ఇక్కడ వెచ్చిస్తూ ప్రతి కోచింగ్ సెంటర్లకు 17,000 కడితే ఇక్కడ ఉంటున్నారు. ఇంకా అతిశక్తి అందరూ కూడా కొంతమంది ఇక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ కొన్ని రోజులు ఆ డబ్బులు తెచ్చుకొని కొన్ని నెలలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చి మేమందరం కూడా మా అందరిని కూడా సంతోషింపజేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇంకా మీడియా మిత్రుల నుంచి మేము చెప్పవలసింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో ఈ 15వ తారీఖు జరుగుతున్న క్యాబినెట్లో ఏవైతే 23,000 పోస్టులు ఖాళీ ఉన్నావో వాటన్నిటిని కూడా తక్షణం నెరవేర్చాలని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి నేను కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 2 ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి, ప్రగతి, విద్యానికేతన్. ఇప్పుడు మేము ఇక్కడ ఎంతో బాధపడుతున్నాం. వాళ్ళు మా గురించి ఫ్రీగా ఈరోజు టెస్టులు పెడతాను. నెక్స్ట్ దాంతోపాటు మన విద్యానికేతన్ సార్ అయితే 10 రోజులు మనకి క్లాసులు పెట్టారు. ఇలా మామూలు సంబంధం మీరే పెడుతున్నప్పుడు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాకు ఎటువంటి భరోసా ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా 15వ తారీఖు జరిగిన క్యాబినెట్లో 23,000 పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఎక్కడున్న నిరుద్యోగులు వాళ్ళ దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము కర్నూలు నుంచి వచ్చాము. సీఎం గారేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏటా డిఎస్సి వస్తానే ఒక మెగా డిఎస్సి అని చెప్పారు. మేము ఆయన మాటలు విని ఆయనే గెలిపించాము. కానీ ఇప్పటికి 4.5 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు ఒక్క డిఎస్సి కూడా లేదు. ఇక కనీసం అంటే 6 నెలలు కూడా సమయం లేదు, కేవలం 4 నెలలే ఉంది. ఆయన ఏం చెప్పారంటే 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ మాకు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.